బ్యాంకింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఫైనాన్స్ సిస్టమ్ గురించి మాట్లాడినప్పుడు రెండు రకాల కింద డివైడ్ చేసుకుంటాం. ఒకటి బ్యాంకింగ్, రెండవది నాన్ బ్యాంకింగ్ అని చెప్తాం అన్నట్టు. సో బ్యాంకింగ్ సంబంధించింది ఒకటి, నాన్ బ్యాంకింగ్ సంబంధించింది ఒకటి. ఈ నాన్ బ్యాంకింగ్ కిందే మనము నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ఆర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్బిఎఫ్సిస్ అని చెప్తాం అనమాట. సో మనం బ్యాంక్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం ఇది మాట్లాడుకోవట్లేదు. ప్రజెంట్ ఏదైతే ఉందో ఈ బ్యాంక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇండియన్ ఫైనాన్స్ సిస్టంలో బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్, ఆ బ్యాంకింగ్ కింద ఏమేమి వస్తాయి అంటే ఇది. ఈ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ కమ్స్ అండర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఓవరాల్గా అపెక్స్ బాడీ ఎవరు అంటే ఈ బ్యాంకింగ్ సిస్టమ్ సూపర్వైజ్ చేసేది ఎవరు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏ యాక్ట్ ప్రకారం అండి ఏర్పడింది? 1934 ఆర్బీఐ యాక్ట్ ప్రకారంగా ఏర్పడింది. నౌ ఈ హెడ్ ఎవరు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూపర్విజన్ కింద ఈ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే దీంట్లో మొత్తం 3 కేటగిరీస్, 1, 2 అండ్ 3 కేటగిరీస్. ఫస్ట్ కేటగిరీ ఏంటి అంటే ఈ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు బ్యాంకింగ్ టాపిక్ అన్నప్పుడు మీకు ఆటోమేటిక్ కళ్ళు మూసిన తర్వాత మీకు ఈ స్ట్రక్చరే గుర్తు రావాలి ఫస్ట్. ఓకే, నౌ షెడ్యూల్డ్ బ్యాంక్, దీన్ని షెడ్యూల్డ్ బ్యాంక్ అన్నాం. వాట్ ఈజ్ ఎ షెడ్యూల్డ్ బ్యాంక్ అంటే ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఈ బ్యాంకింగ్ సిస్టమ్కి హెడ్ ఎవరు అని చెప్పుకున్నాం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పుకున్నాం. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫామ్ అయింది ఏ ఇయర్లో అండి అంటే 1935లో. ఏ యాక్ట్ ప్రకారం అండి అంటే 1934 యాక్ట్ ప్రకారం అని చెప్పుకున్నాం. ఇది క్లియర్. ఈ 1934 యాక్ట్లో ఏమేమి ఉంటాయి అంటే దీంట్లో కొన్ని చాప్టర్స్ ఉంటాయి, కొన్ని సెక్షన్స్ ఉంటాయి, కొన్ని స్కెడ్యూల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ ఆర్బీఐకి సంబంధించినటువంటి విధి విధానాలు చూపిస్తుంటుంది అనమాట. ఎలా చేయాలి, ఏం చేయాలి అనేదంతా కూడా ఈ యాక్ట్లో ఉంటుంది. సో దీంట్లో ఏమేమి చెప్పుకున్నాము అంటే కొన్ని సెక్షన్స్ ఉంటాయి, కొన్ని స్కెడ్యూల్స్ కూడా ఉంటాయి. సో మోస్ట్లీ 2 స్కెడ్యూల్సే అందరూ యూజ్ చేస్తుంటారు అనమాట. నౌ సో ఆర్బీఐ యాక్ట్లో 2 స్కెడ్యూల్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం. దెన్ సెకండ్ స్కెడ్యూల్ ఏదైతే ఉందో ఆర్బీఐ యాక్ట్లో ఉన్నటువంటి రెండవ స్కెడ్యూల్ ఆర్ సెకండ్ స్కెడ్యూల్ ఏదైతే ఉందో ఈ సెకండ్ స్కెడ్యూల్ దేన్ని డిఫైన్ చేస్తుంది అంటే ఇండియాలో ఉన్నటువంటి స్కెడ్యూల్డ్ బ్యాంక్స్ డిఫైన్ చేస్తుంది అన్నట్టు. సో ఈ రెండవ స్కెడ్యూల్ దేన్ని డిఫైన్ చేస్తుంది అంటే ఇండియాలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ బ్యాంక్స్ అన్నీ కూడా ఇది డిఫైన్ చేస్తుంది. అంటే సో ఇండియాలో ఏదైనా ఒక బ్యాంక్ మనం షెడ్యూల్డ్ బ్యాంక్ అంటున్నాము అంటే అది దేని కింద రిజిస్టర్ అవుతుంది అంటే దేని కింద నమోదు అవుతుంది అంటే ఆర్బీఐ యాక్ట్లోని సెకండ్ స్కెడ్యూల్లో రిజిస్టర్ అవుతుంది. చాలా 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 ఇంపార్టెంట్. సో ఆర్బీఐలోని సో సెకండ్ స్కెడ్యూల్లో ఇది అవుతుంది అన్నట్టు. దెన్ వాట్ ఈజ్ రిగార్డింగ్ ఫస్ట్ స్కెడ్యూల్, ఇది అవసరం లేదు కానీ ఒకసారి రాసేసుకోండి ఎందుకంటే ఈ రెండే చాలాసార్లు చూస్తున్నాను నేను. దెన్ వాట్ ఈజ్ అబౌట్ ఫస్ట్ స్కెడ్యూల్? ఇట్ డిఫైన్స్ అబౌట్ 4 ఏరియాస్ ఇన్ ఇండియా. 4 ఏరియాస్ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఏదైతే స్కెడ్యూల్డ్ బ్యాంక్ అన్నామో అంటే ఒక బ్యాంకును స్కెడ్యూల్డ్ బ్యాంక్ అనాలి అంటే అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 యాక్ట్లోని సెకండ్ స్కెడ్యూల్లో రిజిస్టర్ అవ్వాలి. వాట్ ఈజ్ ఫస్ట్ స్కెడ్యూల్ అంటే ఇండియాలో 4 ఏరియాస్ ఉంటాయి. ఆ ఏరియాస్లో బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయి వాటిని డిఫైన్ చేసేది ఆర్బీఐ. అంటే వీటిని వెస్ట్రన్, అది న్యూస్ అంటాం కదా, న్యూస్ అంటే ఏంటి, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అంటాం కదా. నార్థన్, ఈస్టర్న్, వెస్టర్న్, సదరన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో 4 ఏరియాస్, ఆ 4 ఏరియాస్ అండర్లో ఉన్నటువంటి బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్స్ అన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలోకి వస్తాయి అని ఫస్ట్ స్కెడ్యూల్ చెప్తుంది అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ స్కెడ్యూల్ డిఫైన్స్ అబౌట్ 4 ఏరియాస్ ఇన్ ఇండియా. సెకండ్ స్కెడ్యూల్ డిఫైన్స్ అబౌట్ ద స్కెడ్యూల్డ్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. ఓకే, నౌ కమింగ్ టు దిస్ టాపిక్, స్కెడ్యూల్డ్ బ్యాంక్. వాట్ ఈజ్ స్కెడ్యూల్డ్ బ్యాంక్ అంటే మళ్ళీ చెప్పుకుంటున్నాం సెకండ్ స్కెడ్యూల్లో రిజిస్టర్ అయినటువంటి బ్యాంకులన్నింటినీ కూడా మనం స్కెడ్యూల్డ్ బ్యాంక్ అంటాం. ఈ స్కెడ్యూల్డ్ బ్యాంక్లో కూడా 2 టైప్స్ ఉన్నాయండి. అదేంటి అంటే ఒకటి కమర్షియల్ బ్యాంక్స్, రెండవది కోఆపరేటివ్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్ని తెలుగులో వాణిజ్య బ్యాంకులు అంటాను, స్కెడ్యూల్డ్ బ్యాంక్ని షెడ్యూల్డ్ బ్యాంక్ అని అంటారండి తెలుగులో. సో కమర్షియల్ బ్యాంక్ని వాణిజ్య బ్యాంకు అంటాము, కోఆపరేటివ్ బ్యాంక్ని సహకార బ్యాంకు అని చెప్తాను. రాసుకోవాలండి మీరు, కంపల్సరీ రాసుకోవాలి, నోట్స్ మెయింటైన్ చేసుకోవాలి దీన్ని. నౌ సో స్కెడ్యూల్డ్ బ్యాంక్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి కమర్షియల్ బ్యాంక్, రెండవది కోఆపరేటివ్ బ్యాంక్. కమర్షియల్ బ్యాంక్ అంటే ఏంటి అంటే వాణిజ్య బ్యాంకు. సో ఈ వీటిల్ని ఏమంటారంటే ఇవి షెడ్యూల్డ్ బ్యాంక్స్లో ఉన్నటువంటి కమర్షియల్ బ్యాంక్స్ కాబట్టి
వీటిల్ని స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అని కూడా అంటారు. స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఎస్సిబి అంటాం అనమాట దాన్ని. ఏ విధంగా అయితే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పిఎస్బి అంటామో అలానే ఎస్సిబి అంటే ఏంటి అంటే స్కెడ్యూల్డ్ బ్యాంక్స్ లో ఉన్నటువంటి కమర్షియల్ బ్యాంక్స్ అన్నమాట. ఎందుకు మనం స్పెసిఫిక్ గా చెప్పుకోవాలి అంటే ఇక్కడ ఇంకోటి ఉందండి పదం నాన్ స్కెడ్యూల్డ్ అని. ఈ నాన్ స్కెడ్యూల్డ్ బ్యాంక్స్ లో కూడా కమర్షియల్ బ్యాంక్స్ ఉండొచ్చు. అప్పుడు వాటిని ఏమంటాము నాన్ స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అంటాం అనమాట. సో అందుకే స్కెడ్యూల్డ్ బ్యాంక్స్ కింద ఉన్నటువంటి కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అంటాం. ఇది క్లియర్. నౌ ఈ కమర్షియల్ బ్యాంక్స్ కి సంబంధించి ఈ కమర్షియల్ బ్యాంక్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి అంటే నంబర్ 1 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయండి పిఎస్బిస్ ఇండియాలో ప్రెసెంట్? 12. ఎస్, ఇప్పుడు ఏదైతే మీరు ముందు స్లైడ్ లో లిస్ట్ రాసుకున్నారో ఆ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ అన్నమాట. సో దోస్ ఆర్ నోన్ యాజ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. Can anyone say what is PSB by definition? Public sector. Undertaking by government. In terms of stake law, share law. 51% above. 51%. 50% above stake ఎవరిది అంటే మెజారిటీ ఏం చెప్తున్నాను సింపుల్ గా ఏం చెప్తున్నాను అంటే మెజారిటీ ఎవరిది ఉంటుంది అంటే పబ్లిక్ గవర్నమెంట్ ఉన్నట్టు. పబ్లిక్ ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ ఉన్నట్టు. సో మెజారిటీ స్టేక్ ఎవరిది ఉంటుంది అంటే మెజారిటీ షేర్ ఎవరిది ఉంటుంది అంటే బ్యాంక్స్ లో ప్రభుత్వానికి ఉన్నట్లయితే అలాంటి బ్యాంక్ ఏమంటారంటే నేను పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అంట. యాజ్ ఆఫ్ నో మనకి 12 ఉన్నాయి అట్లాంటివి. ఇది క్లియర్. నేను ప్రతి దాని గురించి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ గురించి, ప్రైవేట్ సెక్టార్ గురించి, ఫారెన్ గురించి, ఆర్ఆర్బీస్ గురించి, కోఆపరేటివ్ గురించి ఇలా ఏవైతే మీకు మేజర్ సెగ్మెంట్స్ ఉన్నాయో ప్రతిదీ కూడా ఒక స్లైడ్ ఉందండి మీకు. ప్రతిదీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసంగా ఫాస్ట్గా చెప్పేస్తా వీటిని. సో వీటిలో కమర్షియల్ ఏమున్నాయంటే ఒకటి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి. రెండవది ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అంటే ప్రైవేట్ తరహావి అంటే ప్రభుత్వానికి మేజర్ స్టేక్ ఉండదు, ప్రైవేట్ వాళ్ళది మేజర్ స్టేక్ ఉంటుంది అనమాట. కంప్లీట్ గా వాళ్ళది ఉండొచ్చు లేదా ఎక్కువ శాతం వాళ్ళది ఉండొచ్చు. అది ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అన్నట్టు. వీటిల్లో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఏంటా 2 కేటగిరీస్ అంటే ఓల్డ్ ప్రైవేట్ బ్యాంక్స్ అంటాము, న్యూ ప్రైవేట్ బ్యాంక్స్ అంటాం వీటిల్ని. ఏంటి సార్ ఈ ఓల్డ్ ప్రైవేట్ బ్యాంక్స్, ఏంటి సార్ న్యూ ప్రైవేట్ బ్యాంక్స్ అంటే ఎవరన్నా చెప్పండి కొత్తగా ప్రైవేట్ బ్యాంకులను ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అని చెప్పి ఏ సంవత్సరంలో ఆర్బీఐ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది? 1993. అందుకే ఇక్కడ రాసే 1993 అని. అంటే 1993 ముందు ఒక లెక్క, 1993 తర్వాత ఒక లెక్క. దేని ప్రకారంగా? ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ప్రకారంగా. అంటే 1969లో 14 బ్యాంకులను, 1980లో 6 బ్యాంకులను జాతీయం చేసేశారు. అంటే అప్పట్లో ఉన్నటువంటి చాలా ప్రైవేట్ బ్యాంకులు కాస్త ప్రభుత్వ బ్యాంకుల కింద కన్వర్ట్ అయినాయి. కన్వర్ట్ కాకుండా ఏవైతే ఉన్నాయో ఏవి కన్వర్ట్ కాలేదు? 1969 ప్రకారం 50 కోట్ల కంటే ఎక్కువ అధీకృత మూలధనం ఉన్నటువంటి బ్యాంకులన్నింటినీ కూడా ప్రభుత్వ బ్యాంకులు చేశారు. 50 కోట్ల కంటే తక్కువ క్యాపిటల్ ఉన్నటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలేశారు అన్నట్టు. సో అలాంటి బ్యాంకులు. అలాగే 1980లో జాతీయం చేసేటప్పుడు 200 కోట్లు అంతకంటే ఎక్కువ ఉన్న బ్యాంకులు జాతీయం చేశారు కదా. ఒకవేళ 150 కోట్ల బ్యాంక్ని వదిలేశారు. సో అలా ఏవైతే జాతీయం కాలేదో 1969, 1980లో ఏవైతే జాతీయం కాకుండా మిగిలిపోయిన బ్యాంకులు ఉన్నాయో వాటిల్ని ఓల్డ్ ప్రైవేట్ బ్యాంకులు అని చెప్తాను. సో వాటిల్ని ఓల్డ్ ప్రైవేట్ బ్యాంకులు అని చెప్తాను. ఏవైతే 1993 తర్వాత 2014లో బిమల్ జలాన్ కమిటీ ఏర్పాటు చేస్తారు, 2015లో ఐడిఎఫ్సి బ్యాంక్ అని చెప్పి, బంధన్ బ్యాంక్ అని చెప్పి ఇలా కొత్త ప్రైవేట్ బ్యాంకులు ఏర్పాటు అవుతాయి. సో 1993 తర్వాత ఏవైతే కొత్త ప్రైవేట్ బ్యాంకులు ఏర్పాటైనాయో అవన్నీ కూడా న్యూ బ్యాంక్స్ అన్నమాట. ఓకేనా? సో ఎన్ని బ్యాంకులు ఉన్నాయి అనే నంబర్ గురించి అయితే మాత్రము మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు అప్డేట్ చేసుకుని వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది అనమాట. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ 12 అని చెప్పుకున్నాం కదా. అట్లాగే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో కూడా బిఫోర్ 1993 12 బ్యాంక్స్ ఉండాలి. అలాగే కొత్తవి ఆల్మోస్ట్ ఒక 7 to 8 బ్యాంక్స్ అయితే ఉన్నాయి అన్నమాట. సో ఓవరాల్ నంబర్ చూద్దాం. దీస్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. క్యాపిటల్ లిమిట్ కదా సార్ వీటికి 7 న్యూ బ్యాంక్స్ ఫామ్ అయ్యాయి కదా, వాటికి అప్పుడు పెయిడ్ అప్ క్యాపిటల్ లిమిట్ అని పెట్టలేదు సార్? ఉంది, ప్రతిదానికి లిమిట్ ఉంటుంది. చెప్తాను చూడండి. ఈవెన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు అయినప్పుడు కావచ్చు, లేకుంటే కొత్త బ్యాంకులు ఏవైతే ఫామ్ అయినాయో ఈ సెకండ్ స్కెడ్యూల్ అని చెప్పాను కదా నేను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్కెడ్యూల్ 2 అని చెప్పాను కదా, ఆ స్కెడ్యూల్ 2లో మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. మామూలుగా అయితే 5 lakhs రిజర్వ్ ఫండ్ మెయింటైన్ చేయాలి అని, దాదాపు ఒక 10 crore క్యాపిటల్ ఉండాలి అని చెప్పి ఇట్లా లిమిట్స్ కండక్ట్ చేస్తుంది అన్నట్టు. ఆ లిమిట్స్ ని ఎవరైతే క్రాస్ చేస్తారో దాన్ని బట్టే ఇస్తుంది. ఇక్కడ ప్రైవేట్ బ్యాంకులు ఎస్టాబ్లిష్ చేయడానికి ఇలాంటివి మాత్రమే కాదు, ఇలాంటి కండిషన్స్ తో పాటు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ చూస్తుంది అనమాట.
ఒక ప్రైవేట్ బ్యాంక్ కింద మీకు లైసెన్స్ ఇవ్వాలి అంటే ప్రైవేట్ బ్యాంక్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ యూనివర్సల్ బ్యాంక్. అంటే యూనివర్సల్ బ్యాంక్ కింద యూనివర్సల్ బ్యాంక్ లాగా మనం చెప్తామని ప్రైవేట్ బ్యాంకులను కూడా. యూనివర్సల్ బ్యాంక్ అంటే ఏంటి అంటే ఒక బ్యాంక్ ఏవైతే పనులు చేస్తుందో అన్ని పనులు అది కూడా చేస్తుంది అన్నట్టు. అంటే ఏంటి, లోన్స్ ఇస్తుంది, స్టాక్ మార్కెట్ చూసుకుంటుంది, లాకర్స్ ప్రొవైడ్ చేస్తుంటుంది, డిపాజిట్లు స్వీకరిస్తుంటుంది, గోల్డ్ లోన్స్ ఇస్తుంటుంది, బిజినెస్ లోన్స్ ఇస్తుంటుంది, అగ్రికల్చర్ లోన్స్ ఇస్తుంటుంది. ఇలా అన్ని రకాల పనులు చేస్తుంది. ఏమంటారంటే నేను యూనివర్సల్ బ్యాంకింగ్ అని చెప్తాను అనమాట. సో ఒక ప్రైవేట్ బ్యాంక్ యూనివర్సల్ బ్యాంకింగ్ అంటే ఇంతకుముందు అది ఒక మ్యూచువల్ ఫండ్ కింద ఉండొచ్చు, ఒక ఎన్బిఎఫ్సి కింద ఉండొచ్చు. అంటే ఇలాంటి ఫైనాన్షియల్ యాక్టివిటీలో ఉంది, దానికి ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాటికే ప్రయారిటీ ఇచ్చారనమాట. సో అందుకే ఈ ఐడిఎఫ్సి బ్యాంక్ కానీ ఈ బంధన్ బ్యాంక్ అనేది మ్యూచువల్ ఫైనాన్స్, అది మ్యూచువల్ ఫండ్కి సంబంధించింది. 2010లో ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఆఫ్ ఇండియా కింద నమోదవుతుంది అనమాట అది బంధన్ బ్యాంక్. సో అది ఆల్రెడీ ఆ ఫీల్డ్లో బాగా పరిపక్వత చెందిందనమాట. సో అలాంటప్పుడు దానికి మనం బ్యాంక్కి ఇచ్చినప్పుడు పెద్ద ఇష్యూస్ ఏం జనరేట్ కావు. సో అలాంటి బ్యాంకులకి మన ప్రైవేట్ బ్యాంకుల కింద మనకి లైసెన్స్ ఇస్తారన్నట్టు. ఓకే, సో పబ్లిక్ బ్యాంక్స్కి అయితే మాత్రము జస్ట్ రిజర్వ్ పెయిడ్ అప్ క్యాపిటల్ మాత్రమే ఇచ్చారు. ప్రైవేట్ బ్యాంకులకు పెయిడ్ అప్ క్యాపిటల్తో పాటు ఏమి ఇచ్చారు అంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఇచ్చారనమాట. సో అవన్నీ మీకు టాపిక్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లియర్గా. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, దేంట్లో స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్లో 2 టైప్స్ ఇవి. దెన్ థర్డ్ టైప్ ఏంటి అంటే ఫారెన్ బ్యాంక్స్ అనమాట. హెచ్ఎస్బిసి బ్యాంక్ వింటాం మనం, హెచ్ఎస్బిసి, అలాగే స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, అలాగే ఎస్ బ్యాంక్. ఇవన్నీ ఏంటి, మన ఇండియన్ బ్యాంక్స్ కాదు ఇవి, ఇవన్నీ కూడా ఫారెన్ బ్యాంక్స్ అనమాట. ఈ ఫారెన్ బ్యాంక్స్ ఎక్కడైతే పనిచేస్తున్నాయి అంటే వాట్ ఈజ్ ఎ ఫారెన్ బ్యాంక్ అంటే దాని యొక్క హెడ్ క్వార్టర్స్, ఏ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అవుట్ ఆఫ్ ఇండియాలో అంటే అబ్రాడ్లో ఉండి అది దాని యాక్టివిటీస్ ఒక ఫిజికల్ బ్రాంచ్ ద్వారా మన కంట్రీలో కూడా చేస్తుంది అనుకోండి. దాని హెడ్ క్వార్టర్స్ అమెరికాలో ఉంది, యాక్టివిటీస్ ఇండియాలో కూడా చేస్తుంది. అలాంటప్పుడు ఏమంటామంటే దాన్ని ఫారెన్ బ్యాంక్ అని చెప్తాం అనమాట. ఈ ఫారెన్ బ్యాంక్ కండిషన్ ఏంటి అంటే ఫారెన్ బ్యాంక్ షుడ్ ఫాలో ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 రూల్స్ యాజ్ వెల్ యాజ్ దన్ ఓన్ కంట్రీ అనమాట. అంటే ఒక అమెరికా బ్యాంక్ ఉందనుకోండి, అమెరికా బ్యాంకు అమెరికా రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకుకు సంబంధించి ఆ రూల్స్ని ఫాలో అవ్వాలి, ప్లస్ మన ఇండియా రూల్స్ ఏవైతే ఉన్నాయో మన ఇండియన్ రూల్స్ కూడా ఫాలో అవుతుంటాయి అనమాట. అవి రెండింటిని కంబైన్డ్గా చూసుకొని దాని తగ్గట్టు అది ఫాలో అవుతుంటాయి అనమాట. సో దోస్ ఆర్ ఫారెన్ బ్యాంక్స్. అంటే హెడ్ క్వార్టర్స్ ఇంకొక కంట్రీలో ఉండి దాని యాక్టివిటీస్ ఫిజికల్ బ్రాంచెస్ ద్వారా మన దగ్గర కూడా చేస్తుంటే దాన్ని ఏమంటాం మనం ఫారెన్ బ్యాంక్స్ అని చెప్తాం. ఈ ఫారెన్ బ్యాంక్స్ కూడా కమర్షియల్ బ్యాంక్స్ కింద వస్తాయి, స్కెడ్యూల్డ్ బ్యాంక్. సో ఫారెన్ బ్యాంక్ ఈజ్ ఆల్సో ఏ స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అని చెప్తాను అనమాట. మీకు ఇస్తాడు ఆప్షన్లో క్రింది వానిలో సరైనది కానిది ఏంటి అని ఇచ్చి ఒక 3 కరెక్ట్ ఇస్తాడు. ఇంకోటి ఏంటి అంటే ఫారెన్ బ్యాంక్ అనేది స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ కాదు అని చెప్తాడు. సో ఎస్ బ్యాంక్ ఈజ్ అమెరికన్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ అది. సో అమెరికన్ బ్యాంక్ అది ఎస్ బ్యాంక్. సో ఫారెన్ బ్యాంక్లో కూడా ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి. నౌ కమింగ్ టు ఆర్ఆర్బీస్. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, అగైన్ ఫారెన్ బ్యాంక్స్ అనమాట. ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయంటే ఆల్మోస్ట్ అరౌండ్ 45 to 46 ఫారెన్ బ్యాంక్స్ ఉన్నాయి ఇండియాలో. దెన్ ఆర్ఆర్బీస్. వాట్ ఆర్ ఆర్ఆర్బీస్? 1975 వరకు కూడా మనం 1969లో ఎందుకు మనం ప్రైవేట్ బ్యాంక్స్ని ప్రభుత్వ బ్యాంకుల కింద కన్వర్ట్ చేసాము? ఎనీ రీజన్? అగ్రికల్చర్కి సో అగ్రికల్చర్ సంబంధించిన వాటికి స్టార్ట్అప్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీలో కూడా అలాంటి వాటికి ఎంకరేజ్మెంట్ ఇవ్వట్లేదు ప్రైవేట్ బ్యాంకులు. సో వాళ్ళు అగైన్ ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఈ ల్యాండ్ లార్డ్స్ దగ్గరికి వెళ్ళి అప్పులు చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నాము అంటే 1969లో వాటిని జాతీయం చేస్తాం. అంటే మెయిన్ రీజన్ ఏంటి అంటే రూరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ రూరల్ ఏరియాస్ని ట్యాప్ చేయాలి, మనం రూరల్ ఏరియాస్ని కవర్ చేయాల ఏవైతే ప్రెసెంట్ బ్యాంక్స్ ఉన్నాయో. సో ఆ రూరల్ ఏరియాస్ను కూడా కవర్ చేసే ఉద్దేశంతో 1975లో నరసింహన్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం దీనికి ముందు ఇంకో కమిటీ కూడా ఉంటుంది, సరయు కమిటీ అంటాం దాన్ని. సో సరయు కమిటీ రికమెండేషన్స్ ప్రకారం దాని తర్వాత నరసింహన్ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది దీన్ని ఫార్మేషన్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. సో రీజనల్ రూరల్ బ్యాంక్స్ గ్రామీణ దాని ఏమంటారు తెలుగులో ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్. ఎస్. సో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేయడానికి నరసింహన్ కమిటీ 1975లో యాక్సెప్ట్ చేస్తే దానికంటే ముందే సరయు కమిటీ కూడా రికమెండ్ చేసేది అనమాట ఆర్ఆర్బి ఫార్మేషన్ని. ఓకే, సో ఇవి కూడా స్కెడ్యూల్డ్ బ్యాంక్స్ అనమాట, ఇవి కూడా స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కింద చెప్పుకుంటాం. నా
ఇవన్నీ కూడా ఏవైతే మనం చెప్పుకుంటున్నామో ఇవన్నీ కూడా స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, ఇవన్నీ కూడా ఆర్బీఐ యాక్ట్ 1934లో సెకండ్ స్కెడ్యూల్లో రిజిస్టర్ అయి ఉంటాయి.